మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బకాం వేశారు. ఇండియా కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో ఉన్న తెలుగు వ్యక్తి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డికి మద్దతు కూడగట్టేందుకు ఆయన స్వయంగా రంగంలోకి దిగారు. అయితే తెలుగు ఆత్మగౌరవం నినాదంతో ఆయన చేసిన విజ్ఞప్తికి తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రధాన పార్టీల నుంచి మద్దతు లభించలేదు. ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముందు మంగళవారం ఉదయం తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో సీఎం రేవంత్ రెడ్డి అల్పాహార విందు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటు వేసే ప్రక్రియపై వారికి దిశానిర్దేశం చేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. సోమవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న రేవంత్ ఇండియా కూటమిలో లేని పార్టీల ఎంపీలను సంప్రదించి సుదర్శన్ రెడ్డికి అనుకూలంగా ఓటు వేయాలని కోరినట్లు సమాచారం. గతంలో ఎన్టీఆర్ ఇచ్చిన తెలుగు ఆత్మ గౌరవం నినాదాన్ని గుర్తు చేస్తూ తెలుగు వ్యక్తికి దక్కుతున్న ఉన్నత పదవికి పార్టీలకు అతీతంగా మద్దతు ఇవ్వాలని రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పార్టీలకు పిలుపునిచ్చారు. గతంలో నీలం సంజీవారెడ్డి, పివి నరసింహారావు, వెంకయ్యనాయుడు వంటి వారికి తెలుగు వారంతా ఏకతాటిపై నిలిచిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అయితే రేవంత్ రెడ్డి పిలుపునకు ఇతర పార్టీల నుంచి సానుకూల స్పందన రాలేదు. మరి తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఓటింగ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించింది. మరోవైపు ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన పార్టీలు ఎన్డీఏలో భాగస్వాములు కావడంతో తమ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ కే మద్దతు ఇస్తున్నాయి. ప్రతిపక్ష వైసీపీ కూడా ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. తెలంగాణలో కులగణనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీకి సుదర్శన్ రెడ్డి నేతృత్వం వహించారు. ఆయన్ను ఇండియా కూటమి అభ్యర్థిగా ఎంపిక చేయడంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీకి 8 మంది లోక్సభ సభ్యులు, 3 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఏపీ నుంచి పార్లమెంట్ లో ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేదు.